मेदक जिले बीआरएस पार्टी के सदर और साबिक एमएलए पदमिंदर रेड्डी ने मुतालबा किया है कि जिन किसानों ने अपने खेतों में रेत के तूफान की वजह से अपनी फसलों को नुकसान उठाया है उन्हें 5,000 रुपये अदा किए जाएं। 10,000 रुपये फी एकड़ मुआवजा अदा किया जाए। बीआरएस पार्टी के सदर और साबिक एमएलए पदमिंदर रेड्डी ने कायदीन और किसानों के साथ जुम्मा को जिला कलेक्टर राहुल राज को एक अर्जी दाश्त पेश की, जिसमें दरख्वास्त की गई है कि हालिया शदीद बारिशों से बारिशी पल्ली प्रोजेक्ट के तहत तबाहशुदा नहरों की मरम्मत की जाए और किसानों को आपाशी का पानी फराहम किया जाए। इस मौके पर इजहार ख्याल करते हुए उन्होंने कहा कि जिला मेदक में गुज़िश्ता माह हुई शदीद बारिश की वजह से रेत के तूफान से खेतों में काश्त नहीं हो सकी थी, इसलिए उन्होंने हुकूमत से मुतालबा किया कि वो 2,000 रुपये की इमदाद करें। मुतासिरा किसानों को 10,000 रुपये फी एकड़ मुआवजा दिया जाए। उन्होंने कहा कि मेदक से मक्ता भूपतिपुर जाने वाली सड़क पर पुष्पाल वागू पुल की आसपास का इलाका टूट फूट का शिकार हो गया है और 7 देहातों में 23 दिनों से ट्रैफिक बंद है। इन देहातों के लोगों को मेदक पहुंचने के लिए 3 गुना तवील सफर करना पड़ रहा है। పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అందులో కూడా 5,000 ఎకరాలు ప్యాడీ వరి ఉంది కాబట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను। రెండోది ఇప్పుడు రాయనపల్లి కెనాల్ ఏదైతే దోనె కొట్టుకపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిదిప్పుడు సాధ్యం కాదు, కానీ ఆ 2,000 ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక 4 10 HP మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల ఆ పంపుల ద్వారా నీళ్ళు ఎక్కించినట్టయితే 2,000 ఎకరాలకు పంట నీళ్ళకు ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం, రైతులను కాపాడుకోగలుగుతాం। కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే 4 10 HP మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాల్వ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు ఎక్కియాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది। అది కూడా వెంటనే చేయాలి, చేయకపోతే 2,000 ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి సెకండ్ క్రాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ జరిగింది। 1000 ఎకర్స్ 6,000 ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది। ఆ 6,000 ఎకరాలకు మరి నష్టపరిహారం ఏంది, వాళ్ళకి ఎంతవరకు ఇసుక మేట్లు పెట్టినాయి, ఎంతవరకు ఇసుక మేట్లను తీయగలిగినాం, ఎంతవరకు పంట నష్టం జరిగింది, నష్టం జరిగిన దానికి ఏం చేయబోతున్నాం ఇప్పటివరకు మరి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు। ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని। వెంటనే 2-3 రోజులలో కూడా ఈ మరమ్మతులన్నీ కూడా చేపట్టాలి, చేపట్టని పక్షంలో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం।